ఫ్రెండ్స్, రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరూ లేని గదిలో ఏదో కదిలినట్టు అనిపించినప్పుడు, అకస్మాత్తుగా చల్ల గాలి తాకినట్టు ఫీలింగ్ వస్తే మనకు ఫస్ట్ గుర్తొచ్చేదేంటో తెలుసా? దెయ్యమా? నిజమే, దెయ్యాల గురించి వినని వాళ్ళు ఉండరు. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, దెయ్యాలు నిజంగా ఉన్నాయా, లేక మన భయమే దెయ్యంలా మారిందా? ఈ వీడియోలో మొత్తం అదే తెలుసుకుందాం. వెల్కమ్ టు గ్లోబల్ జర్నల్. దెయ్యాలు అంటే ఏమిటి? మన పెద్దవాళ్ళు ఏమంటారు? అకాల మరణం పొందిన ఆత్మే దెయ్యం అంటారు. కొన్ని కోరికలు మిగిలిపోతే, కొన్ని బాధలు మిగిలిపోతే ఆత్మకి శాంతి ఉండదని వాళ్ళ నమ్మకం. అందుకే ఎక్కువగా వినిపించే కథల్లో రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలు, అకాల మరణాలు ఇవన్నీ కామన్గా ఉంటాయి. కానీ ఇది నమ్మకమా లేక నిజమా? దెయ్యాలు ఎప్పుడు అర్ధరాత్రి ఎందుకు? ఒకటి గమనించారా? దెయ్యాల కథలు అన్నీ రాత్రి 12 తర్వాతే జరుగుతాయి. దానికి కారణం ఏమిటంటే, అప్పుడు మన చుట్టూ సైలెన్స్ ఉంటుంది, మన మెదడు ఎక్కువగా ఆలోచిస్తుంది. చీకట్లో చెట్టు నీడ కూడా మనకి మనిషిలా కనిపిస్తుంది. గాలి శబ్దం కూడా ఎవరో నడుస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే చీకటి, నిశ్శబ్దం, భయం = దెయ్యం ఫీలింగ్. దెయ్యాల కామన్ లక్షణాలు. దెయ్యం అంటే మనకి ఫస్ట్ ఏం గుర్తొస్తుంది? పొడవాటి జుట్టు, తెల్ల చీర, ముఖం సరిగ్గా కనిపించదు, కాళ్ళు రివర్స్లో ఉంటాయి. ఇవి ఎందుకు అన్ని కథలు ఒకేలా ఉంటాయి? ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి వినే కథలు ఇవే కాబట్టి. మన మెదడు అదే డిజైన్ని ఫిక్స్ చేసుకుంటుంది. ఏదైనా అనుమానం వచ్చినప్పుడు మెదడు అదే ఇమేజ్ని బయటకు తీస్తుంది. నిజంగా దెయ్యాలు చూసిన వాళ్ళ అనుభవాలు. చాలామంది ఏమంటారో తెలుసా? నిజంగా చూశాను, నా కళ్ళ ముందే జరిగింది, నేను అబద్ధం చెప్పట్లేదు. ఇక్కడ ఒక విషయం ఉంది, వాళ్ళు అబద్ధం చెప్పడం లేదు. కానీ వాళ్ళు చూసిన దెయ్యం కావచ్చు, లేదా వాళ్ళ మెదడు చూపించిన భ్రమ కావచ్చు. దీనిని సైన్స్లో స్లీప్ ప్యారలైసిస్ అంటారు. అప్పుడు మన శరీరం కదలదు, కానీ మెదడు మెలకువగా ఉంటుంది. అందుకే ఎవరో మన మీద కూర్చున్నట్టు, ఎవరో చూస్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది. దెయ్యాల కథలు ఎక్కువగా పల్లెల్లోనే ఎందుకు అవుతాయి? ఇది కూడా ఇంట్రెస్టింగ్ విషయం. పల్లెల్లో చీకటి ఎక్కువ, స్ట్రీట్ లైట్లు తక్కువ, శ్మశానాలు దగ్గరగా ఉంటాయి. అందుకే అక్కడ కథలు ఎక్కువగా పుట్టాయి. నిజానికి దెయ్యం కంటే భయమే ఎక్కువగా ఉంటుంది. కన్క్లూజన్: దెయ్యాలు ఉన్నాయా లేదా? ఇప్పుడు అసలు ప్రశ్నకు వస్తే, ఇప్పటి వరకు దెయ్యం ఉందని సైన్స్ నిరూపించలేదు. కానీ మన భయం మాత్రం చాలా బలమైంది. కొన్నిసార్లు మన భయమే మనకి దెయ్యంలా కనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా దెయ్యం చూసినట్టు అనిపించిందా, లేదా విన్న కథలో ఏదైనా నిజమని అనిపించిందా? కింద కామెంట్ చేయండి, మీ అనుభవం మాకు చెప్పండి. ఇలాంటి మిస్టరీ, భయం, నిజాలు తెలుసుకోవాలంటే ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతో మోటివేషన్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్.